పోగొట్టుకుంటున్నారు. అనంత ప్రేమ స్వరూపులారా, అందరూ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు ఆనందం కోసం పరితపిస్తున్నారు. దానికోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే, ఈ సుదీర్ఘ ప్రయాణం ద్వారా వారు ఆనందాన్ని కోల్పోతున్నామని తెలుసుకోలేకపోతున్నారు. వాస్తవానికి ఎవరు ఎన్ని రకాల విఫల ప్రయత్నాలు చేసినా బాహ్య ప్రపంచం నుండి ఆనందం లభించే ప్రసక్తే లేదు. బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందటం అంటే ఇసుక నుండి తైలాన్ని తీయడమే. శ్రమ మిగులుతుంది, ఎటువంటి ఫలితం లభించదు. భౌతిక ప్రపంచం ద్వారా తృప్తి, అనుభూతి, సంతోషం, సుఖం, సౌకర్యం, విలాసం, వినోదం, శృంగారం వంటి అల్పమైన తాత్కాలికమైన అంశాలను పొందగలుగుతాం, కానీ శాశ్వతానందం లభించే ప్రసక్తే లేదు. అందుకే బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలని ప్రయత్నించే వారంతా సమూలంగా వైఫల్యం చెంది అంతిమంగా తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనై జీవితాన్ని బలవంతంగా అసంతృప్తిగా ముగిస్తున్నారు. ఆనందం లేని చోట ఆనందాన్ని వెతకడం అంత అజ్ఞానం మరొకటి ఉండదేమో. ఆలోచించండి. ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. అనంత ప్రేమ స్వరూపులారా, అందరూ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు ఆనందం కోసం పరితపిస్తున్నారు. దానికోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే, ఈ సుదీర్ఘ ప్రయాణం ద్వారా వారు ఆనందాన్ని కోల్పోతున్నామని తెలుసుకోలేకపోతున్నారు. వాస్తవానికి ఎవరు ఎన్ని రకాల విఫల ప్రయత్నాలు చేసినా బాహ్య ప్రపంచం నుండి ఆనందం లభించే ప్రసక్తే లేదు. బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందటం అంటే ఇసుక నుండి తైలాన్ని తీయడమే. శ్రమ మిగులుతుంది, ఎటువంటి ఫలితం లభించదు. భౌతిక ప్రపంచం ద్వారా తృప్తి, అనుభూతి, సంతోషం, సుఖం, సౌకర్యం, విలాసం, వినోదం, శృంగారం వంటి అల్పమైన తాత్కాలికమైన అంశాలను పొందగలుగుతాం, కానీ శాశ్వతానందం లభించే ప్రసక్తే లేదు. అందుకే బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలని ప్రయత్నించే వారంతా సమూలంగా వైఫల్యం చెంది అంతిమంగా తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనై జీవితాన్ని బలవంతంగా అసంతృప్తిగా ముగిస్తున్నారు. ఆనందం లేని చోట ఆనందాన్ని వెతకడం అంత అజ్ఞానం మరొకటి ఉండదేమో. ఆలోచించండి. ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. అనంత ప్రేమ స్వరూపులారా, అందరూ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు ఆనందం కోసం పరితపిస్తున్నారు. దానికోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే, ఈ సుదీర్ఘ ప్రయాణం ద్వారా వారు ఆనందాన్ని కోల్పోతున్నామని తెలుసుకోలేకపోతున్నారు. వాస్తవానికి ఎవరు ఎన్ని రకాల విఫల ప్రయత్నాలు చేసినా
బాహ్య ప్రపంచం నుండి ఆనందం లభించే ప్రసక్తే లేదు. బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందటం అంటే ఇసుక నుండి తైలాన్ని తీయడమే. శ్రమ మిగులుతుంది, ఎటువంటి ఫలితం లభించదు. భౌతిక ప్రపంచం ద్వారా తృప్తి, అనుభూతి, సంతోషం, సుఖం, సౌకర్యం, విలాసం, వినోదం, శృంగారం వంటి అల్పమైన తాత్కాలికమైన అంశాలను పొందగలుగుతాం, కానీ శాశ్వతానందం లభించే ప్రసక్తి లేదు. అందుకే బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలని ప్రయత్నించే వారంతా సమూలంగా వైఫల్యం చెంది అంతిమంగా తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనై జీవితాన్ని బలవంతంగా అసంతృప్తిగా ముగిస్తున్నారు. ఆనందం లేని చోట ఆనందాన్ని వెతకడం అంత అజ్ఞానం మరొకటి ఉండదేమో. ఆలోచించండి.